ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నివసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగున్నాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేదా జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఆగస్టు నెల 2026 వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ నెలలో వీళ్ళకి 16, 17, 18 ఈ 3 తారీఖుల లోపులో వీళ్ళకి పట్టిందల్లా బంగారము, మరి వీళ్ళకి విదేశాల ప్రయాణము రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ విశేషాల్లో కూడా ప్రమోషన్ మార్పు రావాల్సింది కూడా అతి దగ్గరలోనే ఉంది. మరి రాజకీయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. రాజకీయ నాయకులందరికీ కొన్ని అవకాశాలు రాబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఆ రాజకీయంలో కూర్చొని ఎంత సేవ చేసినా కూడా అక్కడ మీకు అనుకూలంగా లేని దానివల్ల మిమ్మల్ని గౌరవించినట్టుగా, ప్రేమించినట్టుగా, కాబట్టి మీరు ఆ పార్టీలో నుంచి మళ్ళీ కొత్త పార్టీకి కానీ, వేరే పార్టీకి కానీ, పాత పార్టీకి కానీ వెళ్ళే యోగం అనేది ఒకటి కనబడుతుంది. అది కూడా మీరు ఊహించుకోకుండా ఒక అదృష్ట ఘడి అనేది మీకు రాబోతుంది. మరి వ్యవసాయంలో కూడా మంచి పంటలు, ఈ 2 పంటలు, సంవత్సరానికి 2 పంటలు మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఆ పంటల్లో కూడా మీరు ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. మీరు కొన్ని కౌలుగా తీసుకున్న భూములు కూడా మీ సొంతంగా చేయాలి. కొన్ని కౌలుగా తీసుకున్నవి కూడా వేరే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి మధ్యలో మీరు ఎరక్కబోతారు. దానివల్ల మీకు ఎన్నో సమస్యలు రాబోతున్నాయి.
కాబట్టి అలా చేయొద్దండి. కాబట్టి భూమి విశేషాలలో అతి జాగ్రత్త తీసుకొని ఎవరి దగ్గర మీరు కవులుగా తీసుకుంటారో అక్కడ మీరే దాన్ని చేసి ఏర్పాటు చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, వేరే బిజినెస్లో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి ఎక్కడికో పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కూడా కొంచెం రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం ఉంది. అంటే భూమిలో లంక బిందెలు దొరికే అదృష్ట ప్రాప్తి యోగం అంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట ఘడీలు అనేది దగ్గరికి వస్తున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా చెడమ తీరిక ఉండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా వీళ్ళ చేతులు ఎక్కువగా డబ్బు నిలబడదు. ఇలాంటి సమస్యలతో ఎన్నో బాధలు పడే వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పట్టి చూసుకుంటే ఇలా జాతక యోగంలో అదృష్ట కళ అంటే ఒక స్త్రీ నుంచి ప్రేమీయటం, ఒక స్త్రీని ప్రేమించడం కానీ, స్త్రీ వచ్చేసి పురుషుణ్ణి ప్రేమించడం కానీ ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ప్రేమించినప్పుడు కొద్దిగా ఆలోచన చేసి, ఐడియా చేసి ఆలోచించి మీరు ముందుకు పోవాలి. ఏం పర్వాలేదులే అనుకొని మీరు ప్రేమించిన తర్వాత మధ్యలో వాళ్ళు కళ్యాణం చేసుకునే టయానికల్లా ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు. మాకు నాన్నగారికి ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, మేము ఇల్లు కట్టుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని ఏదో మీకు లేనిపోయిన మాటలు చెప్పి మిమ్మల్ని దూరం చేసుకుంటారు. కాబట్టి మీరు ఆ ప్రేమకి మీరు దూరం అయిపోతుంటారు. కాబట్టి అలాంటి మీరు తప్పులు చేయొద్దండి. ఏదైనా కానీ ఆలోచించి ప్రేమించేటప్పుడు ఒక ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ప్రేమ అనగా 4 సార్లు పార్కు చుట్టూ 4 సార్లు సినిమాల చుట్టూ తిరిగి వచ్చినంత వరకు ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునేది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళిద్దరూ తెలుసుకునేదే ఆ మనసులో ఉండాల్సిన భావ్యము. తర్వాత ప్రేమ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం ఉంటేనే ప్రేమ, లేకపోతే ఏది ఉండదు. కాబట్టి ఏది చేసినా ఆలోచించి ముందుకు అడిగేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాము. ఆ ఈ చెట్టుకాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాము. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజాదిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాము. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే
మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతబడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.